బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను షేక్పేట్ రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. కొంతకాలంగా ఎమ్మెల్యే కాలనీని ఆనుకుని ఉన్న 12 ఎకరాల ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్న షేక్పేట్ రెవెన్యూ సిబ్బంది స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. పలువురు ఫ్లాట్ల యజమానులు తమ ఇండ్ల వెనుక ఉన్న స్థలాలను ఆక్రమించి స్విమ్మింగ్ పూల్స్, గార్డెన్స్, సర్వెంట్స్ రూమ్స్ తదితర నిర్మాణాలు చేపట్టినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. మరి క్రమంలోనే ఫెన్సింగ్ తొలగించారు. ఈ సందర్భంగా యజమానులు అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేస్తారని కొందరు ప్రశ్నించగా ఫోటో ఆదేశాలు ఉన్నాయని గొడవకు దిగారు. తమకు 2017లోనే 489 గజాల స్థలాన్ని ప్రభుత్వం నుంచి జీవో 59 కింద క్రమబద్దీకరణ చేసుకున్నామని అన్నారు. 245 గజాల స్థలం క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకున్న రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారని విశ్రాంత చీఫ్ ఇంజనీర్ కరీముల్లా ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో స్టే ఉన్న రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారని ఆరోపించారు. దీనిపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని కూడా తెలిపారు. హకీంపేట్ విలేజ్ కి వస్తుంది 102/1 సర్వే నంబర్. యాక్చువల్ గా 102/1 సర్వే నంబర్ లో మేము వెంకటేశ్వర కోఆపరేటివ్ సొసైటీకి 2 స్పెల్స్ లో 104 ఎకర్స్ ఇచ్చినాం. వెంకటేశ్వర కోఆపరేటివ్ సొసైటీకి 100 ఎకర్స్ ఒకసారి, 4 ఎకర్స్ ఒకసారి. ఆ 100 ఎకర్స్ వాళ్ళు 4 ఎకర్స్ ఎక్సెస్ ఆక్యుపేషన్ చేసినందుకు 104 ఎకర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లేఅవుట్ చేసుకుని ప్లాట్స్ అన్ని 600 స్క్వేర్ యార్డ్స్, 300 స్క్వేర్ యార్డ్స్ అమ్మేసింది. గవర్నమెంట్ సర్వెంట్స్ గా మేము కానీ, కలెక్టర్ గానీ, వీఆర్ లా అబైడ్ సిటిజన్స్ అండ్ సర్వెంట్స్ ఆల్సో. మేము జ్యుడిషియర్ ని చాలా రెస్పెక్ట్ ఇస్తాము. అన్ని కూడా మేము కోర్ట్ ఆర్డర్స్ ని గౌరవిస్తాం. సో ఇప్పటి వరకు కూడా మాకు వాళ్ళు కేసు లో ఉంది, పెండింగ్ ఉంది అని చెప్తున్నారు తప్ప ఎక్కడ మాకు ఇంటీరియం ఆర్డర్స్ గానీ, స్టే గానీ, నాట్ టు ఇంటర్ఫీర్ అనే పోర్షన్ ఆర్డర్స్ ని ఈ ప్లాట్ లో గానీ, మిగతా మేము చేసిన ప్లాట్స్ లో గానీ ఎక్కడ కూడా మాకు ఆర్డర్స్ సర్వ్ కాలేదు, మాకు రాలేదు. అసలు మేము ఆన్లైన్ లో కూడా వాళ్ళకి ఎవరు ఆర్డర్స్ రాలేదు. ఓన్లీ ఒక అడ్వకేట్ నోటీస్ ఇచ్చినంత మాత్రాన మేము ఆగిపోవడానికి లేదు. కోర్టు నుంచి ఆర్డర్స్ వస్తే కంపల్సరీ విల్ స్టాప్ ద ఫెన్సింగ్ ఆర్ ప్రొటెక్షన్. బట్ మాకు ఎట్లాంటి కోర్టు ఆర్డర్స్ రాలేదు. వాళ్ళ అడ్వకేట్లు వచ్చి బెదిరిస్తున్నారు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అని చెప్పి. మాకు ఇప్పటి వరకు ఎట్లాంటి ఆర్డర్స్ సర్వ్ రాలేదు. ఆర్డర్స్ వస్తే ఖచ్చితంగా మేము ఆపేస్తాం. ఇప్పటి వరకు మేము చేసిన వర్క్ ను కూడా వాళ్ళు షీట్స్ రిమూవ్ చేసేసి, ఫెన్సింగ్ రిమూవ్ చేసేసి మాకు ఆర్డర్స్ వచ్చినాయని చెప్పడం కరెక్ట్.